వేదికతో కూడిన ఈ సభకు ముందుగా హృదయపూర్వక నమస్సులు. ఈరోజు చెప్పాలి అంటే చంద్రయాన్-3 విజయవంతమైనప్పుడు మన భారతదేశం అంతా ఎంత సంబరాలు చేసుకుందో, అట్లాగే లైనజంలో ఈరోజు నేను పరిచయం చేయబోయే వ్యక్తిని 3వ వైస్ ప్రెసిడెంట్గా ఇంటర్నేషనల్ బోర్డు ఎండార్స్ చేసినప్పుడు అందరి ఆనందాన్ని చేసుకోవడం జరిగింది. చంద్రయాన్-3 ప్రపంచానంతా శాసించే ఒక గొప్ప విప్లవది. ప్రపంచం అంతా కూడా అట్లాగా నోరు ఊర్చి ఆశ్చర్యంగా చూస్తుంటే భారతదేశం సంబరాలు చేసుకుంది. అట్లాగే 210 దేశాలలో ఉండే సుమారు 45,000 క్లబ్ల నుంచి వచ్చి, అలాగే అనేక మంది మన ఇస్లామిక్ ఫోరం నుంచి సుమారు 7 మంది పోటీ చేస్తే అందరిలోనే కాదని చెప్పి ఆ రోజు బోర్డు సమావేశం నేను కూడా పక్క నుంచి వినడం జరిగింది. విజయరాజు అంటుంటే అప్పుడు మా అందరికీ కూడా తెలియని అనుభూతులు, ఆ అనుభూతులు మీతో పంచుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక రెండవది ఏంటంటే చంద్రయాన్-3కి ఈరోజు దీనికి ఎందుకు పోస్తుంది అంటే చంద్రయాన్-3 భారతదేశానికి గర్వకారణమైన అది మనకి శ్రీహరికోట నుంచి లాంచ్ అయింది, మన తెలుగు గడ్డ మీద. అట్లాగే భారతదేశాల నుంచి తొలిసారిగా సౌత్ ఇండియా నుంచి నాయకుడిగా ఎన్నుకున్న మన తెలుగువాడిగా మనవారు థర్డ్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికడు కూడా మనకు శుభారంభమైంది. ఇకపోతే మరీ గర్వకారణం మన జిల్లా వారు కావడం, అంతకంటే గర్వకారణం ఈ తుని క్లబ్కి తుని మెయిన్ అని చెప్పి నామకరణం చేసి దాంట్లో ఆయన ఎక్స్టెన్షన్ చైర్మన్గా, నేను కోర్ ఎక్స్టెన్షన్ చైర్మన్గా ఉన్న ఈ క్లబ్లో మళ్ళీ తుని సన్మానం జరగడం కూడా అయితే ఒక శుభారంభం. ఇక సమయం ఎక్కువే ఆయనకి వాళ్ళు కాబట్టి పరిచయ కార్యక్రమం మన వాళ్ళు కాబట్టి తెలియడం కాబట్టి చాలా చెప్తున్నాను, కానీ చాలా క్లుప్తంగానే పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. సహజంగా మనం చెప్తుంటాం పెద్ద పెద్ద కళలు కనాలి అని చెప్పి, అంటే అబ్దుల్ కలాం గారు కూడా అదే చెప్తుంటారు. అది చెప్పేటప్పుడు బాగానే ఉంటాయి తప్ప చేసేటప్పుడు అంటే కొన్ని చేయగలమా అనిపిస్తుంది. నాకు ఈనాటి పరిచయం చేసే ఈ నాయకుడితో ఉన్న పరిచయం 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలుగా ఆ పరిచయంలో ప్రధానంగా చెప్పాలంటే ఇద్దరు. ఒకరు ఎవరంటే విజయకుమార్ రాజు గారు, 2 రాఘవేంద్రరావు గారు. ఈ ఇద్దరితోటి ప్రయాణమే అనేక అనుభవాలని నేను, విజయకుమార్ రాజు గారు, అట్లాగే రాఘవేంద్రరావు గారు కూడా ఏంటంటే మాట్లాడుకోవడం, కొన్ని విషయాలు చేయడం, ఇవన్నీ జరగడం. ఇవన్నీ విజయకుమార్ రాజు గారిని చూసి, అలాగే రాఘవేంద్రరావు గారిని చూసి అనేక విషయాలు నేను కూడా నేర్చుకున్న అంశాలు చాలా ఉన్నాయి. అలాగే ఈ రోజున పరిచయం చేసే వ్యక్తిని 28 సంవత్సరాల పరిచయం మనం ఉన్నా సరే, గత 4-5 సంవత్సరాలుగా ఆయన యొక్క పనితీరు, ఆయన యొక్క మాట తీరు అన్నీ చూస్తుంటే ఇంటర్నేషనల్ ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత నాయకుడు ఏ విధంగా మారుతాడు, ఆ రూపాంతరం ఎలా చెందుతుందని చెప్పి ప్రత్యక్షంగా చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను ఏంటంటే చాలా గర్వపడుతున్నాను. అనేక విషయాలు ఆయన నుంచి కూడా నేర్చుకోవడం జరిగింది. అలాగే ఈయనకి బహుశా మీరు ఆఖరి 6 సంవత్సరంలో ఆఖరి 6 ఉంటే ఏమైనా ఒకవేళ అది అచ్చొస్తుందేమో నాకు తెలియదు, కానీ 1996లో అంటే ఆఖరిన 6 వచ్చే సంవత్సరంలో విశాఖపట్నం సామరస్య అనే క్లబ్లో ఈయన లైనిజం అరంగేట్రం చేసి మళ్ళీ 2016లో మళ్ళీ అక్కడికి వస్తున్న 6 వచ్చింది. 2016లో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ బోర్డ్ డైరెక్టర్గా ఎన్నికయ్యి ఆ తర్వాత ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్గా, ట్రస్టీగా అనేక పదవులు చేస్తూ భారతదేశ చరిత్రలోనే కాదు లయన్స్ చరిత్రలో కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ బోర్డు అన్ని సంవత్సరాలు ఉన్న డైరెక్టర్గా ఎవరూ లేరు అని చెప్పడానికి కూడా నేను ఆనందపడుతున్నాను. 1996లో ఆయన అరంగేట్రం చేసి 2016లో ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయ్యి మళ్ళీ 2026లో మళ్ళీ థర్డ్ వైస్ ప్రెసిడెంట్ కింద అయ్యారంటే అన్ని 6 ఆ క్వశ్చన్ ఉంటుంది. అంటే చెప్పాలి అంటే 30 సంవత్సరాలు ఆయన చరిత్రలో క్వశ్చన్ 6 ఉందంటే ఆయన భవిష్యత్తు కూడా 3 పువ్వులు 6 కాయల కింద ఉంటుందని చెప్పి మనంతా కూడా చెప్పాలి. ఇక ఎంజేఎఫ్ గురించి కూడా వస్తే ఒకసారి చేస్తేనే మనం ఎంజేఎఫ్ అని రాసుకుంటాం, కానీ ఆయన ఇప్పటి వరకు సుమారు $2 లక్షల ఆయన ప్రామిస్ చేసి అంతా ఫుల్ఫిల్ చేశారు. అంటే అది మన భారతీయ కరెన్సీలో దాన్ని మార్పు చేస్తే 1,70,00,000 వస్తుంది. అంటే 160 సార్లు ఎంజేఎఫ్ చేసినంత శక్తి ఆయనకు ఉంది. అది ఆయన. ఇక లైనిజంలో ఒక కొత్త వరవడి జిల్లా నాయకులను తరఫీదు ఇవ్వడానికి అనేది ఏంటంటే అది కూడా ఆయన యొక్క సృష్టి.
ఇంపాక్ట్ అనే ఒక ట్రైనింగ్ పెట్టి జిల్లా గవర్నర్లందరినీ కూడా ఏంటంటే డీజీపీ ముగ్గురిని కూడా ఏంటంటే వాళ్ళకి నాయకులకు తరఫీదు ఇవ్వాలి. అంటే ఈ రోజు ఏంటంటే నాయకత్వం లేమితో బాధపడుతుంది కాబట్టి నాయకత్వం తరఫీదు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంపాక్ట్ అనే ఒక ఆలోచన చేసి గత 5-6 సంవత్సరాలుగా డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరికీ కూడా ఏంటంటే ఆ తరఫీదు ఇవ్వడమే కాకుండా ఆల్మోస్ట్ నాకు తెలుసు మ్యాక్సిమం అంటే ఒక 2 ఫ్యాకల్టీ ఉంటారేమో తప్ప ఆ 2-3 రోజులు కూడా ఏంటంటే మొత్తం ఆ విద్యార్థులందరికీ కూడా గవర్నర్లందరికీ కూడా ఆయనే ఉండి ఆ సెక్షన్ ఇవ్వడం అంటే ఆల్మోస్ట్ ఏకైక కింద మనం తయారు చేద్దామన్న తపనతో ఆ లైనిజం పట్ల ఉంటే మక్కువకి నిదర్శనం అది. సో లైనిజమే ఆయన ప్రాణం, లైనిజమే ఆయన ఊపిరి, లైనిజమే ఆయన కుటుంబం కింద గత 30 సంవత్సరాల నుంచి నడుస్తూ అది చూసిన తర్వాత ఇంటర్నేషనల్ బోర్డు ఆ డెసిషన్స్ ఆ డిబేట్లు అవన్నీ చూసిన తర్వాత అది చూస్తుంటే విజయరాజు అని వాళ్ళు అంటుంటే అప్పుడు అనుకున్నాను నేను, ఓహో మనకు దగ్గరగా ఉన్నారు కాబట్టి మనకి విజయ్ కుమార్ రాజు గారు అంటున్నాం తప్ప విజయరాజు అంటే 210 దేశాల్లో ఆయన స్థాయి ఏంటో ఆ రోజున తెలిసింది. సో అదేవిధంగా ఇస్లామిక్ ఫోరం 14 కంట్రీస్తో ఉండే ఇస్లామిక్ ఫోరంను కూడా తొలిసారిగా మన విశాఖపట్నంలో నిర్వహించిన ఘనత కూడా మన విజయ్ కుమార్ రాజు గారి. ఇక అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అనేది ఏంటంటే ఒక అందని కళ, ఆల్మోస్ట్ భారతరత్నం అనేది. నాయకుడు ఎప్పుడు కూడా అంటే తన కోసం చూసుకుంటాడు, కానీ గొప్ప నాయకులు ఏంటంటే పక్క వాళ్ళు కూడా ఎదుగుదల చూస్తాడు. మహా గొప్ప నాయకులు ఏం చేస్తారంటే తను లేకపోయినా నాయకత్వం వహించే నాయకులను తయారు చేస్తుంటాడు. అట్లాంటి మహా గొప్ప నాయకత్వం తన కోసం నాకు తెలిసి ఈయన ఇప్పటి వరకు కూడా అంటే తనకే కాదు తనతో పాటు అంటే మన ఆంధ్ర తెలంగాణలో ప్రత్యేకించి సుమారు 7-8 వరకు ఇప్పుడు వరకు అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ ఇప్పించి వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని కూడా పెంచిన స్థాయి అయింది. అలాగే ధర్మపతి నరసింహ గారు, వీరికి కూతురు 2 మనవలు, అదేవిధంగా తల్లి గారు కమలాదేవి, తండ్రి గారు సత్యనారాయణరాజు. ఈ విధంగా వెస్ట్ గోదావరి జిల్లాలో ఇది జన్మించిన విద్యాభ్యాసం ఇదంతా కూడా అంటే విశాఖపట్నం అన్ని చేసిన తర్వాత మిలిటరీలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే కన్స్ట్రక్షన్ కంపెనీలో వచ్చి ఈ లైనిజం 1996లో ప్రారంభించిన తర్వాత ఆ లైనిజమే ఆల్మోస్ట్ ప్రవృత్తి కింద మార్చుకుని అనేక మందికి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఈ రోజున నేను ఒక మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ చేసినా, ఏరియా లీడర్గా చేసినా, ఏం చేసినా అలాగే ఎక్కడ చూసినా తెలియని హస్తాలు 2 ఉంటాయి కనపడి. ఒకటి ప్రధానంగా విజయ్ కుమార్ రాజు గారు, 2 రాఘవేంద్రరావు గారు. ఎప్పుడు నేను డిస్కషన్ చేస్తుంటే ఇలాగే అవన్నీ వస్తుంటాయి. ఆ విధంగా ఈ అనుబంధం ఇలాగే కొనసాగుతూ మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే ఎప్పటి వరకు మన విజయ్ కుమార్ అనుకున్నాం, కానీ ఇక నుంచి అయితే మనవాడు కాదు అందరంత ఎత్తుకెదిగిన ఒక గొప్ప నాయకుడైన. సో ఆ నాయకత్వ స్థాయికి వచ్చిన తర్వాత మనం కూడా కొన్ని పాటించవలసిన విధి విధానాలు ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఏ విజయనో లేకపోతే విజయ్ గారు ఎలా ఉన్నారో లేకపోతే ఇది అని చేయొచ్చు, కానీ ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ వ్యవస్థకి ఒక నాయకుడు కాబోతున్నారు కాబట్టి ఆ డిగ్నిటీ డెకరం ఆయన పాటించాలి అంటే ఆయన జిల్లాలో ఉండే మనం కూడా పాటించాలి. సో దానికోసం మనం కూడా అంటే ఆ గ్యాప్ మెయింటెనెన్స్ అనేది కూడా మనం కూడా అభ్యాసం చేయాలి. ఆ అభ్యాసం చేసినప్పుడు అంటే ఇంట్లో పిల్లలు బాగున్నప్పుడే ఆ ఇంటి యజమానికి పేరు వస్తుంది తప్ప ఇంటి యజమాని ఎంత కొత్తబడైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఏంటంటే కాస్త పక్కదారిలో వెళ్తుంటే ఆ ఎఫెక్ట్ ఇంటి యజమాని కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ బాధ్యత ఆయనదే కాదు, ఈ 5-6 సంవత్సరాలు ఆయన పూర్తి చేసుకుని వచ్చే వరకు కూడా అంటే మనందరం కూడా 3rd వైస్ ప్రెసిడెంట్ యొక్క వారసుల కింద ఫీల్ అవ్వాలి. ఎస్పెషల్లీ 316A మనం చేసే ప్రతి పని కూడా ఏంటంటే మన 3rd వైస్ ప్రెసిడెంట్కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా, 2nd వైస్ ప్రెసిడెంట్కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా, అలాగా అంచెలంచెలుగా మన యొక్క ఆలోచన కూడా ఎదగాలి. సో ఆ విధంగా ఏంటంటే మీ అందరికీ చెప్పేది మిగతా ఎంతమంది ఏం చేస్తున్నారు, ఏం పిల్లలు ఇదంతా కూడా మనకి అనవసరం. కాబట్టి మనకి కావాల్సింది ఈరోజు ఆ నాయకుడిని మనం చూడాలి, ఆ నాయకుడి నీడలో ఆ నాయకుడి అడుగుజాడలో మనం నడవాలి. కాబట్టి డెఫినెట్గా ఈ రోజున మనందరి తలంపు అంటే ఎప్పుడవుతారు విజయ్, ఎప్పుడవుతారు ఎంత అటాచ్మెంట్ ఇదంతా కూడా ఏంటంటే మొన్న కూడా నాకు చాలామంది 320 నుంచి అంటే హైదరాబాద్ తెలంగాణ ఏరియా నుంచి అలాగే 316B నుంచి 316D నుంచి చాలామంది నాకు ఫోన్ చేశారు. విజయ్ కుమార్ రాజు గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా అదే 3rd వైస్ ప్రెసిడెంట్గా ఎండార్స్మెంట్ వచ్చింది కదా, ఆయన బిజీగా ఉంటారేమో మీకు చెప్పేస్తే ఆయనకు చెప్పేసి మీరు ఆయనకి చెప్పేయండి అని చెప్పినప్పుడు నాకు కూడా ఆనందం వచ్చింది. అట్లాంటి నాయకుడు సరసన నేను కూడా నేను కూడా గర్వకారంగా ఫీల్ అయ్యేది. సో ఆ విధంగా ఏంటంటే మరొకసారి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తున్న రాఘవేంద్రరావు గారికి, అట్లాగే అది తూచా తప్పకుండా పాటిస్తున్న విజయ్ కుమార్ రాజు గారికి, దాన్ని షేర్ చేస్తున్న నాకు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ త్రిమూర్తి సంఘం లాంటి ఈ రోజున ఈ తుని మెయిన్ క్లబ్లో ఈ రోజున
ఆయన సమక్షంలోనే మన నాయకుడికి సన్మానం జరగడం అనేది ఒక గొప్ప అదృష్టం ఇది. సో ఆ విధంగా మీ అందరినీ మరొకసారి కోరుతున్నాను, మనం ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, ఆ డిగ్నిటీని మెయింటైన్ చేద్దాం, మన నాయకుడికి వచ్చిన ఆ హోదాని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మీ అందరి కరతాళ ధ్వనులతో ఒక్కసారి లేచి నిలబడి నేను పరిచయం చేయబోయే మన థర్డ్ వైస్ ప్రెసిడెంట్ ఎండ్ ఆఫ్ ది